ఏడాది కాలంలోనే కూటమి పాలన మీద పూర్తి స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పటికే మాట్లాడుకుంటా ఉన్నారు, జగన్ ఉంటే బాగుండేది, జగన్ ఉంటే మనకు మంచి చేసేవాడు అని చెప్పి ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. నీకు దండం రా బాబు అనే జనం దండం పెట్టింది. నీకు దండం రా బాబు అనే జనం ప్రజలందరూ కూడా నేను చేదరించుకుంది. మళ్ళీ నీకు సిగ్గు లేకోకుండా జగన్ ఉంటే ఎవడన్నా ఒకడు అనుకుంటున్నాడండి. అసలు ఆ దరిద్రం వదిలిందిరా బాబు, శని వదిలిందిరా బాబు అని మీ నాయకులే అనుకుంటున్నారు. మీ వైసీపీ వాళ్ళే అమ్మ దరిద్రుడు వదిలిపోయాడు రా బాబు, జనానికి ఏం చేయలేకపోతున్నాం, మేము సంపాదించుకోలేకపోతున్నాం అని చెప్పేసి మీ నాయకులే బాధపడుతుంటే మళ్ళీ జగన్ ఉంటే బాగుండేదని అసలు ఎవడన్నా అనుకుంటున్నాడండి. అసలు ఇది చాలా విచిత్రమైన మాట. జగన్ పోయాడు, దరిద్రం వదిలింది అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా. అంటే ఏడాదిలో ఒక్క హామీ కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేదని అంటూ ఉన్నారు. ఏంటి వాస్తవ పరిస్థితి ఏంటి గ్రౌండ్ లెవెల్లో? ఇప్పుడు ఒకటండి, ఆయన చెప్పినటువంటి సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలైనవి. ఇంకా గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్లయితే ప్రజలు సంతోషంగా ఉన్నారు. దేనికి తక్కువైంది ప్రజలకి? ఏది తక్కువైంది? రేషన్ కార్డు దొరకటం లేదా, లేకపోతే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీల్లో నిధులు లేక, రోడ్డులు లేక, ఏమి లేక నీ ప్రభుత్వంలో కనీసం వీధి లైట్లు వెలిగినాయా? జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులు కట్టుకోలేకపోయినాయి గ్రామ పంచాయతీలు. కనీసం మురికి కాలంలో చెత్త తీలేకపోయారు, నిధులు లేవని, కనీసం వాళ్ళకి జీతాలు లేవని చెప్పేసి వాళ్ళు ఎంత బాధలు పడ్డారు. నీ ప్రభుత్వ హయాంలో గోతుల రోడ్లేగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో. మరి ఈ కూటమి ప్రభుత్వం రాగానే చక్కగా రోడ్లన్నీ బాగుపడ్డాయి, రోడ్లన్నీ వేసారు. మరి 1 సంవత్సరంలో చేశారు, నువ్వు 5 ఏళ్లలో పీకలేకపోయావు. అంటే మరి 2029 ఎలక్షన్కి ముందే ఒక 2 ఇయర్స్ ముందు ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను, ఎవరైతే ఈరోజు తప్పుడు సాంప్రదాయాలతో ముందుకెళ్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బోనెక్కిస్తాను, సినిమా చూపిస్తాను అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తూ ఉన్న పరిస్థితి. ఈ సినిమా డైలాగులు మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి, సినిమా డైలాగులు మానుకోవాలి. అసలు నీకు పాదయాత్ర చేయాల్సిన కర్మ ఏంది? నీకు పరిపాలించుకోరా అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇచ్చారు గతంలో, నీకు అన్ని సీట్లు ఇచ్చారు, పరిపాలించుకోరా సుబ్బారావు అని. నువ్వు పరిపాలించుకోలేక, నువ్వు చేతగాక, ప్రజల్ని పట్టించుకోక ఓడిపోయావు. మళ్ళీ నేను ప్రజల్లోకి వస్తా, తిరుగుతాను అని అంటే నమ్మే ప్రసక్తి లేదు. ఒక్కసారే చూస్తారు జనం, తెలియగల వాళ్ళు మేధావులు, నీకన్నా మేధావులు జనం. ఈడు నా మసిపూసి మారేడుకాయ చేయాలి అని మేకతోలు కప్పుకొని వస్తున్నాడు, తోడేయాలని చెప్పేసి ఫస్ట్లో నమ్మారు. నువ్వు వచ్చి ముద్దులు పెడుతుంటే, గుద్దులు పెడుతుంటే ఇవాళ నమ్మే ప్రసక్తి లేదు. నువ్వు పాదయాత్ర నడుచుకుంటా కాదు, తల్లకిందులుగా పాదయాత్ర చేసినా కానీ నిన్నెవడు పట్టించుకోడు. నీ మాటలు ఇక నమ్మే ప్రసక్తి ప్రజల్లో లేదండి. అంటే ఈరోజు ప్రభుత్వం తరఫు అంటే కూటమి నాయకులందరూ కూడా సుపరిపాలనలో తొలి అడుగానంటూ కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఒకవైపు వైసీపీ నుంచి బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని అంటూ కూడా ఒక ట్యాగ్ లైన్తో చంద్రబాబు మేనిఫెస్టో రీకాల్ అంటూ కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఏంటి గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఎవరికి మద్దతు తెలిపే అవకాశం ఉంటుందండి? ఒకటండి, ఇప్పుడు వాళ్ళు పని చేశారు కాబట్టి ప్రజల్లో తిరుగుతుంది. ఒకటి అర్థం చేసుకోవాలి, మనం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. సంవత్సర పాలనలో మేము ఇది చేసామని రొమ్మిర్చుకొని వాళ్ళు జనాల్లోకి వెళ్తున్నారు. మరి జనాల్లో ఎక్కడ వ్యతిరేకత రాలేదే? ఏమయ్యా మాకు ఇది చేయలేదు అని ఎవరు అనలేదే. అందరూ కూడా పూలు ఎత్తున్నారు, అందరూ పూలతో నడిపెత్తున్నారు వాళ్ళ నాయకుడిని. అందరూ కూడా మా నాయకుడికి స్వాగతం అని చెప్పి స్వాగతం చెబుతున్నారు. మరి మీరు కానీ మీ నాయకులు కానీ సంవత్సరం కాదు 5 ఏళ్లలో ఎప్పుడన్నా మీరు గతంలో జనాల దగ్గరికి వెళ్ళారా? నువ్వే పట్టలు కట్టుకొని తిరిగేవాడివి. మీ నాయకులు ఎవడన్నా వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మా చేతిలో ఏమి లేదని చెప్పేవాళ్ళు. ఇక ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఎదుటి వాళ్ళ మీద నిందలేయటం అనేది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేయలేకపోయావు, చేత కాలేదు, మూసుకొని కూర్చోవటం మంచిది. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ నాయకులు వెళితే కాలర్ పట్టుకుని అడగండి, మాకు ఇచ్చిన బాండ్లు కానీ మాకు ఇచ్చిన హామీలు కానీ ఏం నెరవేర్చారు అని చెప్పేసి అడగండి అని చెప్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు అదే కదండి, ఇంటింటికి వెళ్తున్నారు, మరి ఒక్కళ్ళు అడగట్లేదుగా. ఎందుకు? పని చేస్తున్నారు, టీడీపీ నాయకులు పని చేస్తున్నారు. అసలు నువ్వు చెబితే అడిగే అంత ప్రజలకి అంత అవగాహన లేనివాళ్ళు అయితే కాదు. నువ్వు పోయి కాలర్ పట్టుకోండి, డయర్ పట్టుకోండి అంటే ప్రజలు నీకన్నా తెలియగల వాళ్ళు ఎవరు పని చేస్తున్నారో తెలుసు. అసలు పట్టుకోవాల్సింది నీది జగన్మోహన్ రెడ్డి. నీ పీక పట్టుకొని జనం అడగాలి.
అసలు మమ్మల్ని ఎందుకు ఇంత మోసం చేసావు, మమ్మల్ని ఎందుకు నువ్వు ఈ విధంగా నాశనం చేసావు, 5 ఏళ్లలో మమ్మల్ని భ్రష్టు పట్టించావని ప్రజలు నీ పీక పట్టుకోవాలి. రేపు నువ్వు పాదయాత్ర అంటున్నావు చూడు, ఆ రోజు నీ పీక పట్టుకొని అడుగుతారు, నీ మీద చెప్పులు రాళ్ళు కూడా ఇసురుతారు. మమ్మల్ని మోసం చేసావు, ఏ మొహం పెట్టుకొని పాదయాత్ర వస్తున్నావు అని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా, వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. పాదయాత్ర అంటూ నువ్వు మొదలు పెడితే మొదట చెప్పులు రాళ్ళు వేసేది ప్రజలే, నీ కార్యకర్తలే. ఏమంటే ఎందుకని వాళ్ళ కార్యకర్తలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తారంటారు? అసలు వాస్తవంగా వాళ్ళ కార్యకర్తలకు కూడా ఇతను న్యాయం చేసింది లేదండి. వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళ జేబుల్లో డబ్బులు వదిలించుకొని ఇతగాడు పొడుస్తాడు పీడిస్తాడు అని చెప్పేసి ఓట్లు ఎలక్షన్ చేశాడు. కనీసం వాళ్ళని పట్టించుకొని కూడా పరిస్థితి. నాకు కొంతమంది స్నేహితులు, వైసీపీ నాయకులు కొంతమంది స్నేహితులు అప్పుడప్పుడు కలిసినప్పుడు చెబుతారు, అన్న మేము జగన్మోహన్ రెడ్డిని నమ్మి సంకనాగిపోయామన్నా, ఊడ్చుకొని పోయాం, ఆస్తులన్నీ అమ్ముకుపోయామన్నా ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మి అని చెప్పేసి వాళ్ళ నాయకులే వాపోయారు. కాబట్టి రేపు అతను గనక పాదయాత్ర చేస్తే వాళ్ళ నాయకుల్లోనే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈరోజు ఏదో కార్యక్రమాలకు వెళ్తే నలుగురు జనం వస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఆ నలుగురు జనం కూడా వాళ్ళ నోటి ఒకరు పోగొట్టుకోలేక ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళందరూ కూడా ఎంత డబ్బులు పెట్టుకొని ఇతని దగ్గర మెప్పు పొందడానికి ఎంత డబ్బులు పెట్టుకొని జనాన్ని సమీకరిస్తున్నారు అనుకుంటున్నారు. ఇదంతా జనానందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ అండి.